హాయ్ గైస్, నమస్తే అందరికీ. మనం ఇప్పుడు అమరావతిలో ఉన్న పంచరామాల్లో ఒకటి అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే దర్శనం అయ్యి బయటకు వచ్చేసాం. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఫుల్ వీడియో చేయడానికి కారణం, ఈ గుడికి ఒక హిస్టరీ అయితే ఉంది కదా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ పంచరామాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ఒక శివలింగాన్ని వేసుకుని ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి తిరుగుతున్నాడు అనమాట. అదే దొరికినట్టుగా లేపేయటం మొదలెట్టాడు. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇంద్రుడికి భయం వేసి ఇది ఎలా అని ఆలోచిస్తే దీనికి కుమారస్వామి అక్కడే దిక్కని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఏమనంటే, అయ్యా, ఈ తారకాసురుడిని మొత్తం ప్రపంచం మీద పడి జనాలందరినీ చంపు తినేస్తున్నాడు, మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఆయన నుంచి కాపాడాలని చెప్పేసి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే, అలాంటి సిచ్యువేషన్లో ఆయన భూమి మీదకి రావడం, తారకాసురుడిని అంతం చేసాడు. ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన దగ్గర అదే మెడలో ఉన్న శివలింగం ఏమైందంటే ఆ గొడవలో ఇరిగిపోయి ఒక 5 భాగాలుగా విడిపోయి పంచరామాలు అనేవి ఏర్పడటం జరిగిందంట. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ పంచరామాల్లో ఈ అమరావతి స్పెషల్ ఏంటంటే ఇక్కడ నేరుగా ఇంద్రుడే వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఇక్కడ ఉన్న ఈ అమరలింగేశ్వర స్వామి విగ్రహం ఇంకా పెరగటం మొదలుపెట్టింది అనమాట. ఏంటంటే మీరు చూడండి, చాలా అన్ని పంచరామాల్లో కూడా ఒక సైజు వరకు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా హైట్లో ఉంటుంది. ఎందుకంటే అభిషేకం చేసేటప్పుడు కూడా కింద నుంచి చేయడానికి ఉండవు, ఇవి హైట్ నుంచి ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరు గుడికి వచ్చినప్పుడు చూడొచ్చు, పైనుంచే చేస్తారంట, ఒక ఫ్లోర్ పైకి అక్కడి నుంచి అభిషేకం చేస్తారు. అంత హైట్కి ఎదటం చూసి ఇంద్రుడు మళ్ళీ కుమారస్వామి దగ్గరికి వెళ్ళి, ఎందుకు స్వామి ఎలా ఎదిగిపోతున్నాడు ఈయన ఆపాలంటే ఎలాగని చెప్పేసి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఏంటంటే ఆయన ఇచ్చిన సలహా, మీరు విగ్రహాన్ని అంటే ప్రతిష్ఠించారు కానీ పూజలు మొదలు పెట్టలేదు ఇంకా, మరి అదెవరు చెప్తారో, అందుకే ఆయన ఎదుగుతున్నాడు. మీరు ఏ రోజు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేసి దండం పెడతారో అప్పుడే ఆయన ఎదగటం మానేస్తుందని చెప్పేసి ఒక సలహా ఇస్తుంది అనమాట. ఆ రోజు నుంచి పూజలు మొదలయ్యి ఈ రోజుకి కూడా ఈ అమరావతిలో పూజలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి పవర్ఫుల్ హిస్టరీ అనేది ఇక్కడ ఈ ప్రాంతానికి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగో శివాలయంలోనే ఉన్నాం కాబట్టి మీకు ఇంకొక చిన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. ఇదేంటంటే మేము త్వరలో అమర్నాథ్ యాత్ర కూడా చేయబోతున్నాం ఈ ఇయర్. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఆక్యుడ్ కుర్రోడు యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.